ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున మంత్రివర్గ విస్తరణ చేయరాదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రివర్గ విస్తరణ చేయాలంటే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. కేబినెట్ విస్తరణ చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుందన్నారు. ఈసీ అనుమతి లేకుండా మంత్రివర్గ విస్తరణ చేస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ రజత్ కుమార్ స్పష్టం చేశారు. మరి దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ కొండల్ అందిస్తారు. కొండల్ మొత్తానికి అయితే రేపు కేబినెట్ విస్తరణకు ముహూర్తం రంగం సిద్ధమైన నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు ఈసీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ ను ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ సాయంత్రం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రేపు కేబినెట్ విస్తరణ ఉండడానికి వీల్లేదన్నది రేవంత్ రెడ్డి భావన. ఎన్నికల కోడ్ నియమావళి ప్రకారం ప్రభుత్వం కొత్త పథకాలే అనుకోండి, ప్రభుత్వ కార్యక్రమాలు కొత్త కార్యక్రమాలు అనుకోండి, విధానపరమైన నిర్ణయాలు అనుకోండి, ఇవి తీసుకోవడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా కోడ్ ఆఫ్ ఎన్నికల ఉల్లంఘన కిందికే వస్తుందన్నది రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఆయన ఫిర్యాదు చేశారు. దాంతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ కూడా ఆయన ఫోన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రజత్ కుమార్ కేంద్ర ఎన్నికల కమిషన్ తో మాట్లాడి వివరణ ఇస్తానని చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి టీవీతో చెప్పడం జరిగింది. మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషన్ కు రేవంత్ రెడ్డి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా ఇది కోడ్ ఆఫ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుంది కాబట్టి మీ అనుమతి లేకుండా రేపు విస్తరణ జరిగినట్టయితే అది ఖచ్చితంగా ప్రభుత్వం పైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ కు తమ లేఖలో రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు రజత్ కుమార్ కూడా కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల అధికారి దీనికి అంటే కేబినెట్ విస్తరణకు అనుమతి అవసరం లేదని చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు, మరోవైపు రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ వ్యాఖ్యలు చూస్తుంటే రేపటికి కేబినెట్ విస్తరణ ఎలా ఉంటుంది, ఉంటుందా ఉండదా అన్న ఒక డైలమా అయితే కొనసాగుతుంది. రాష్ట్ర ఎన్నికల అధికారి అయితే వీటన్నింటిని కొట్టిపారేస్తున్న పరిస్థితి మనం చూసాం. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ కు తాము ఫిర్యాదు చేశాం. ఖచ్చితంగా ఈ నియమాల ప్రకారం ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే ఖచ్చితంగా మేము దీనిపై న్యాయ విచారణకు వెళ్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ షెడ్యూల్ ప్రకటన కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని ఉన్నట్టయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ అలా జరగని పరిస్థితిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఎందుకే వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. మరి దీనిపై ఎలా ఉండబోతుంది, కేంద్ర ఎన్నికల కమిషన్ ఏం స్పందించబోతున్నది ఆసక్తికరంగా మారింది. సంధ్య. రైట్ కొండల్.